449వ నామం కాంత్యై నమః. కాంతి అంటే కోరదగినది. ప్రపంచంలో కోరదగినది ఒకటే, అదే వెలుగు. అందుకే కాంతికి వెలుగు అనే అర్థం తర్వాత వచ్చింది. వెలుగు అనే అర్థాన్ని అనుసరించి ఈ పదానికి తేజస్సు, ప్రకాశం అనే అర్థాలు కూడా వచ్చాయి. ప్రతి జీవిలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది. అది యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రతి జీవి యందలి జీవకళనే తేజస్సు లేదా కాంతి అని కూడా అంటారు. ఈ కాంతి జీవలక్షణాన్ని కూడా సూచిస్తుంది. శవానికి మరి కాంతి ఉండదుగా, అర్థమైందా? ఈ కాంతి జీవిలో ఆ ప్రాణం ఉన్నప్పుడే ఉంటుంది, ఆ ప్రాణం పోయినప్పుడు ఈ కాంతి ఉండదు కదా. అందుకని కాంతి అనే నామానికి కోరదగినది, కాంతి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. 450వ నామం నందిన్యై నమః. నందిని అంటే ఆనందిని, అంటే ఆనందమును అనుభవించున్నది. ఈ నామాన్ని సరి అయిన పద్ధతిలో రాయాలంటే నీ కింద దావత్తు నీ అని వ్రాయాలి. నందిని అని పలకాలి. నకారం క్రింద దకారం వచ్చిన సంయుక్తాక్షరం ద, నా కింద ద ఆనంద సూచకం అవుతుంది. సృష్టి యొక్క సమత్వ సమతుల్యాలను అంటే పాయిజన్ హార్మనీ, సౌష్ఠవ సౌందర్యాలను అంటే సిమ్మెట్రీ అండ్ బ్యూటీ చూసి ఆనందించేవాడు ఏ పనిలో అయినా ఆనందాన్ని చూసి ఆ పనిని ఆనందంగా చేయగలడు. ఈ ఆనందానికి కారణం ఉండదు, షరతూ ఉండదు, అన్కండిషనల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అమ్మవారికి ఈ లక్షణం ఉంటుంది. యోగమా అయిన దుర్గాదేవి నందుని పుత్రిక కాబట్టి నందిని అని పిలువబడుతుంది. కామధేనువు యొక్క కూతురు కూడా నందిని అనే పేరుతోనే పిలువబడుతుంది. దిలీప మహారాజు, సుదక్షిణాదేవి ఈ నందిని ధేనువుని సేవించుకున్న ప్రతిఫలంగా పొందిన పుత్రుడే రఘుమహారాజు. ఆనందమును అనుభవించున్నది అని ఈ నామానికి అర్థం. 451వ నామం విఘ్ననాశిన్యై నమః. విఘ్న అంటే తెలుసు కదా, విఘ్నములను నాశిని అంటే నాశము చేయనది. ఈ నామాన్ని విఘ్నాలను తొలగించున్నది అనే అర్థంలో ధ్యానం చేస్తే ముందు విఘ్నాలు ఉంటేనే కదా అవి తొలగించాల్సిన అవసరం వచ్చేది. అందుకని ఉపాసకుని యొక్క కోరిక తీరడం కోసం కొన్ని విఘ్నాలు కలిగి అటుపైన అవి తొలగిపోతాయన్నమాట. సాధారణంగా అందరూ వేటిని అంటే సాధారణంగా అందరూ వేటిని విఘ్నాలను అనుకుంటారు. ఆ విఘ్న భావాలను ముందుగా తొలగించి కార్యకర్తను త్రికరణ శుద్ధిగా కార్యోన్ముఖుణ్ణి, కార్యనిమగ్నుణ్ణి చేసేది అనే విధంగా నామాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు పరిస్థితులు అనుకూలంగా లేవనో, ఇంకా సమయం రాలేదనో వెంటనే చేయవలసిన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటుంటారు. వీళ్లకు ఏమాత్రం అవరోధం కానీ అంతరాయం కానీ వచ్చినా దాని విఘ్నం కింద జమగట్టుకుని చేయవలసిన పని కూడా ఆపేస్తారు, లేదంటే వాయిదా వేస్తారు. తెలివిగల వారికి పరిస్థితులు ఉపయోగించుకోవాల్సిన అవకాశాలుగా కనిపిస్తే, తెలివి తక్కువ వారికి ఏమో అవి అవరోధాలు రబ్బర్గా కనిపిస్తాయి. అంటే సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఇంప్లిమెంట్స్ ఫర్ ది వైజ్ అండ్ చైన్ ఆఫ్ హ్యాండిక్యాప్స్ ఫర్ ద ఫూల్స్ అని తెలుసుకోవాలి. మనస్సు నిలకడ ఎంత తగ్గితే అన్ని అవరోధాలను చూడడం జరుగుతుంది. ద మోర్ వీఆర్ ఇల్ బ్యాలెన్స్డ్, ద మోర్ వీ సీ అబ్స్టికల్స్ ఇన్ అవర్ రొటీన్. ఏది ఫలవంతం అవ్వాలన్నా సిద్ధి, శ్రద్ధ ఇవి రెండు ముఖ్యం. సక్రమంగా నిర్వహింపబడుతున్న సృష్టిలో ఆవర్తన అంటే పీరియాడిసిటీ, క్రమబద్ధత అంటే రెగ్యులారిటీ, ఈ లక్షణాలను బట్టి ఈ లక్షణాలు ఉన్నవారే వారి జీవితంలో కూడా సక్రమమైన సల్లక్షణమైన సత్ఫలితాలను పొందుతారు. ఉన్నది అవకాశం అని గ్రహించిన వారే అన్నిటినీ సాధించగలరు అనే జ్ఞానోదయం ఈ నామాన్ని జపించడం వల్ల వస్తుంది. అంతేగాని విఘ్నాలు సృష్టించుకుని వాటి నాశం కోసం ఎదురు చూడడం ఉండదు.
అందరికీ రోజుకి 24 గంటలే. అయినా ఇదే కాలంలో ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇదే కాలంలో ఏ పని చేయడానికైనా కాలం చాలడం లేదని, సమయం కుదరడం లేదని ఏమీ చేయని వారు ఉంటారు మనలాగా. అన్నిటికంటే పెద్ద విఘ్నం అశ్రద్ధ అని గ్రహించి విఘ్ననాశిని అనే నామంలో విఘ్నం అనే పదానికి అసలేని అర్థాన్ని తెలుసుకుని అశ్రద్ధను పోగొట్టుకున్న వారే సాధకులు. ఏ పని ప్రారంభించినా ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు ఎందుకంటారో ఆలోచించండి. మన అశ్రద్ధ మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ మాట అంటారు. ఏమిటి? ఏ పని ప్రారంభించినా ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు అంటారు కదా. విఘ్నాలు చూడకుండా పనిచేసేవాడికి ఒక కార్యక్రమం ఉంటుంది, విఘ్నాలు చూసేవాడికి తాను పని చేయకపోవడానికి ఒక కారణం ఉంటుంది. మనలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళమే ఉన్నాం. విఘ్నాలు చూడని వాడు సమస్యలో పరిష్కారం చూస్తాడు, విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు. విఘ్నాలు చూడని వాడు కష్టమైన ఆ పని చెయ్యవచ్చు అంటాడు, విఘ్నాలు చూసేవాడు ఆ పని చెయ్యవచ్చు కానీ చాలా కష్టం అంటాడు. విఘ్నములు అనే భావనను రాకుండా చేయనదిని ఈ నామానికి అర్థం. ఇది బాగా వంట పట్టించుకోవాలి మనందరం ఈ నామాన్ని. అమ్మవారి యొక్క 452వ నామం తేజోవత్యై నమః. తేజోవతి అంటే తేజస్సు కలది. అన్ని ప్రకాశ వస్తువులలోనూ వెలుగును ప్రసరింపచేసే శక్తే అమ్మవారు. అమ్మవారు ప్రకాశించాలన్నా, ప్రకాశాన్ని ప్రసారం చేయాలన్నా ఏ ఇతరుల సహాయం కానీ సహకారం కానీ అవసరమే లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నిట్లో కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణే అమ్మవారు. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలుండే మొత్తం 182.5 శ్లోకాలు కదా. సంవత్సరంలో వెలుగు భాగానికి సంబంధించిన 182.5 రోజుల కాలానికి సరిపోయే ఎన్ని పగటి భాగాలు. ఈ కాలభాగం అంతా అమ్మవారి వెలుగుకు సంబంధించింది. ఈ వెలుగుల అమ్మవారిని తేజోవతి అంటారు. ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా, నీలో కూడా ఒక ప్రతిభ, ఒక టాలెంట్ ఉంది కదా, అలాగే ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరే తేజోవతి అనవచ్చు. మగపిల్లలు కూడా పెట్టుకుంటారు కదా తేజ అని. తేజస్సు కలది, తేజస్వరూపిణి అని నామానికి అర్థాలు. అమ్మవారి యొక్క 453వ నామం త్రినయనాయై నమః. త్రి అంటే 3 అని తెలుసు కదా, నయన అంటే కన్నులు కలది, 3 కన్నులు కలది. ఏమిటా 3 కన్నులబ్బా? త్రికాల జ్ఞాన నేత్రములు కలది అని నామానికి అర్థాన్ని చెప్పుకోవాలి. అమ్మవారికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 కళ్ళు ఉంటాయి. ఎడమ కన్నేమో చంద్ర సంబంధమైంది, కుడి కన్నేమో సూర్య సంబంధమైంది, పాలనేత్రం అగ్ని సంబంధమైంది. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులతో కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు చంద్రనేత్రం రాత్రికి, పిండోత్పత్తికి, గర్భధారణకు, స్వీకరించే గుణానికి, అస్తిత్వానికి, పోషణకు, వర్తమాన కాలానికి సంబంధించింది. ఇది చంద్రనేత్రం. సూర్యనేత్రం పగటికి, ఇచ్చే గుణానికి, రక్షణకు, భూతకాలానికి సంబంధించింది. మరి అగ్నినేత్రం సంధ్యాకాలానికి, వ్యాప్తిత్వానికి, భవిష్యత్ కాలానికి, సమన్వయానికి సంబంధించింది. ఈ 3 నేత్రాలు కూడా జ్ఞాన సంబంధమైనవి అని సంధ్యావందనంలోని అంగన్యాసంలో జ్ఞానాత్మనే నేత్రత్రయాయ షట్ అని చెప్పబడుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. నయనాలు ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనం. కళ్ళనేవి ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనం. జీవికి శవానికి తేడా ఈ కళ్ళను చూచిన వెంటనే చెప్పచ్చు. మనం అక్షరజ్ఞానం లేకపోయినా ఈ అక్షిజ్ఞానంతో తన భావాలను వ్యక్తపరచవచ్చు. అందుకని అమ్మవారి నామధ్యాసం, నామజపం చాలా శుభాలను చేకూరుస్తుంది. నయనం అంటే తీసుకువెళ్ళేది అనే అర్థంలో ఈ నామాన్ని
త్రినయనాయ నమః అని చెప్పిస్తే మనం అధోగతి పాలు కాకుండా మనల్ని అమ్మవారు నడిపిస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన సమగ్ర జ్ఞానంతో అన్నిటినీ చక్కగా పరిష్కరిస్తుంది. 3 కన్నులు కలది. అందుకే అమ్మ అందరూ చక్కగా ఆ ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలిసే ఆ భూమధ్యం దగ్గర అమ్మవారు ఉంటుంది తల్లి. అందరూ అక్కడ కుంకుమ ధరించండి అమ్మా అని చెప్తుంటాను నేను. అది దేవత అక్కడ నివసించే స్థానంలో బొట్టు పెట్టుకోకుండా ఆ స్టిక్కర్లు పెట్టి అమ్మవారిని ఒక రకంగా మనం అవమానపరుస్తున్నాం. అమ్మను మనని బయటికి రానికోకుండా మనం తలుపులు వేసేస్తున్నాం. పూజ గదికి తలుపులు వేసినట్టే లెక్క. ఆ స్టిక్కర్ అంటించేస్తే అక్కడ కుంకుమ ధరించాలి. అక్కడ దేవస్థానం, అది మనస్తత్వం, అది ఆజ్ఞాచక్రం మనస్తత్వం, త్రివేణి సంగమం, మానస సరోవరం, ఇంత అద్భుతమైనటువంటి భాగం ఇది. అందుకే ఇలా అవుతున్నారు, స్ట్రెస్కి గురైపోతున్నారు, అందుకే మానసిక వ్యాధులు వస్తున్నాయి, అందుకే దెబ్బలాడుకుంటున్నారు. వీటన్నింటికీ కారణం మన ఆచారాన్ని, సదాచారాన్ని వదులుకోవడం వల్ల కూడా మనకెంత ప్రమాదం అర్థమైందా? ఆ త్రినయన అమ్మవారు చూడు ఎంత అద్భుతంగా చెప్పారు ఇందులో. చంద్రనేత్రం, సూర్యనేత్రం, అగ్నినేత్రం, త్రికాల జ్ఞాన నేత్రములు కలిగినది. వీళ్ళు పెట్టుకు చావరు, పెట్టుకునేవాడని తిడుతుంటారు. ఏం కర్మ ఇది.